దేశంలో పెట్రోల్ డీజిల్ ధరలను ఒకేసారి కాకుండా కొన్ని రోజులకు ₹1 చొప్పున పెంచుకుంటూ పోవాలనే కేంద్ర ప్రభుత్వ వ్యూహం వెనుక అతిపెద్ద ఆర్థిక లెక్కలే ఉన్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు విపరీతంగా పెరగడంతో దేశీయ చమురు కంపెనీలు భారీ నష్టాల్లో కూరుకుపోయాయి. ఈ నష్టాల నుంచి కంపెనీలను గట్టెక్కించడానికి అదే సమయంలో ప్రజల నుండి ఒకేసారి తీవ్ర వ్యతిరేకత రాకుండా చూసేందుకు మోడీ సర్కార్ ఈ స్లో పాయిజన్ పద్ధతిని ఎంచుకుంది. ఇటీవల వరుసగా 2 వారాల్లోనే 3 సార్లు పెట్రోల్ డీజిల్ ధరలను పెంచిన తర్వాత ఆయిల్ కంపెనీల ఆర్థిక పరిస్థితుల్లో కొంత మార్పు కనిపిస్తుంది. ఈ పెంపునకు ముందు అంతర్జాతీయంగా క్రూడ్ ధరలు పెరిగినా దేశీయంగా ధరలు స్థిరంగా ఉంచడం వల్ల ఇండియన్ ఆయిల్, బీపీసీఎల్, హెచ్పీసీఎల్ వంటి ప్రభుత్వ రంగ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు రోజుకు సుమారు 1600 కోట్ల వరకు భారీ నష్టాలను చవిచూశాయి. ముఖ్యంగా లీటర్ డీజిల్ ₹20 నుండి ₹25 వరకు, పెట్రోల్పై ₹15 వరకు కంపెనీలకు నష్టం వచ్చింది. ఇప్పుడు వరుసగా 3 సార్లు ధరలను పెంచిన తర్వాత ఆయిల్ కంపెనీలు రోజువారీ నష్టాలు మెల్లగా తగ్గుతున్నాయి. ప్రస్తుతం ఈ కంపెనీల రోజువారీ నష్టం అంటూ ఇటుగా 1000 కోట్ల వరకు ఉండొచ్చని అంచనా. అంటే ఈ 3 విడతల పెంపు ద్వారా రోజువారీ నష్టాల్లో భారీగా ఉపశమనం లభించింది. అయితే అందరి అనుమానం పాత నష్టాల రికవరీ గురించి. మోడీ సర్కారు ప్రస్తుతం ఆయిల్ కంపెనీల నష్టాలను తగ్గించేందుకు పెంచే రేట్లను కనీసం 3 నుంచి 4 ఏళ్ల పాటు అలాగే కొనసాగించే అవకాశం ఉందని నిపుణులు చెప్తున్నారు. అమెరికా, ఇరాన్ యుద్ధం ముగిశాక పరిస్థితులు చక్కబడి క్రూడ్ ఆయిల్ ప్రపంచ మార్కెట్లో తగ్గిన ఆ రిలీఫ్ ప్రజలకు ఇవ్వకుండా ఆయిల్ కంపెనీలకే కేంద్ర ప్రభుత్వం వదిలేయొచ్చని వారు చెప్తున్నారు. గతంలో కూడా మోడీ ప్రభుత్వం క్రూడ్ రేట్ల తగ్గుదల సమయంలో ఇలానే చేసింది. మళ్లీ అవసరమైతే పెట్రోల్, డీజిల్ మీద పన్ను వేసి కంపెనీలకు వెళ్లే లాభాలను కొంత తగ్గించి తన ఖజానాకు సర్కార్ రీరూట్ చేసుకునే అవకాశాలు కూడా ఉన్నాయని గత అనుభవాలు పంచుకుంటున్నారని నిపుణులు చెప్పారు. కావాలంటే వచ్చే ఎన్నికలకు కొన్ని నెలల ముందు దేశ ప్రజలకు ఊరట అంటూ కొంత తగ్గించే ఛాన్స్ ఉందని కూడా అభిప్రాయపడుతున్నారు.